1689 ఆగస్టులో మరాఠీలు తులాపూర్ అనే ప్రదేశంలో ఔరంగజేబ్ని చుట్టుముట్టారు. ఆ తర్వాత వాళ్లు లక్షల మంది మొఘల్ సైనికులను చంపేశారు. మరాఠీల చేతిలో తన సైన్యం చనిపోవడం చూసి ఔరంగజేబ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో అతను ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెంటనే ఢిల్లీకి పారిపోయాడు. అదృష్టవశాత్తు ఔరంగజేబ్ మరాఠీల దగ్గర నుంచి తప్పించుకున్నాడు. లేదంటే మరాఠీలు ఆ రోజే ఔరంగజేబ్ని చంపేసేవారు. ఔరంగజేబ్ తన ప్రాణాలైతే కాపాడుకున్నాడు, కానీ తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఒక పిరికివాడిగా గుర్తించారు. మరాఠీలు ఇంతటితో ఆగకుండా మొఘలులపైన దాడి చేస్తూనే ఉన్నారు. అప్పటి వరకు మన హిందూ మహారాజులు ఔరంగజేబ్ పేరు వినగానే భయపడిపోయేవారు. కానీ అదే ఔరంగజేబ్ మరాఠీ సైన్యం నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతూ ఉండేవాడు. తులాపూర్లో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఔరంగజేబ్ ఎలా అయినా మరాఠీలపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో కాసిం ఖాన్ బలమైన రాజుగా ఉండేవాడు. ఔరంగజేబ్ అతని దగ్గర సాయం తీసుకోవడమే మంచిదని భావించి అతన్ని కలిశాడు. ఆ సమయంలో మరాఠీ సైన్యానికి సంతాజీ సేనాధిపతిగా ఉండేవాడు. కాసిం ఖాన్ ఎలా అయినా మరాఠీ సైన్యాన్ని ఓడించాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే అతను కర్ణాటకలోని తడకోడ్ అనే ప్రదేశంలో మరాఠీ సైన్యాన్ని చుట్టుముట్టాడు. కాని మరాఠీలు ఊహించని విధంగా కాసిం ఖాన్ సైన్యాన్ని చంపేసి కాసిం ఖాన్ పైన దాడి చేశారు. కాసిం ఖాన్ ఇంత భయంకరమైన దాడిని చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతను దొడ్డేరి కోటలో దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మరాఠీలు వెంటనే దొడ్డేరి కోటని చుట్టుముట్టారు. సంతాజీ దొడ్డేరి కోట యొక్క తలుపులను మూసేసి మొఘలులు బయటకు రాకుండా చేశాడు. ఆ తర్వాత ఎంతో మందిని చంపేశాడు. కోట నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క మొఘల్ సైనికుడిని మరాఠీలు గన్నుతో కాల్చి చంపేశారు. ఒకవైపు సైనికులు మరాఠీల చేతుల్లో చనిపోతున్నారు. మరొక వైపు కోటలో తినడానికి ఏమీ లేకపోవడంతో ఎంతో మంది సైనికులు చనిపోయారు.